హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకొచ్చానండి ఈ వీడియోతో. యాక్చువల్‌గా ఇవన్నీ నావి పాత వీడియోసే. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇది నెక్స్ట్ డే అనమాట. పాత వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి 4-5 డేస్ అయిపోయి ఉంటుంది. యాక్చువల్‌గా ఈ మధ్యన అసలు టైం సరిపోవట్లేదనమాట. అందుకని చెప్పేసి ఎక్కడవక్కడ ఉంచుతున్నాను ఇంట్లో కూడా. ఏంటో బాగా ప్రెషర్‌గా అనిపిస్తుంది. ఈ మధ్యన అందరి జాబ్స్ అలాగే ఉన్నాయిలెండి. నేను ఒక్కదాన్ని స్పెషల్ అయితే ఏం కాదు. కాకపోతే ఇంక అన్నీ బ్యాలెన్స్ చేయాలి కదా! ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో పనులు కూడా ఏం చేసుకుంటున్నాను అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. చెప్పాను కదా! టైం ఏదైనా కానీ ఒక్క నిమిషం కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని చెప్పేసి ఒక్కొక్క నిమిషం కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాను. వాకింగ్కి అయితే ఈ మధ్యన 10,000 స్టెప్స్ అయితే వేయట్లేదు, కానీ 5,000 స్టెప్స్ అయితే కంపల్సరీగా వేస్తున్నాను. అది కన్ఫామ్, ఇంకా అది తప్పకుండా వెయ్యాలి అని అయితే అనుకున్నాను. కుదిరితే 10,000 స్టెప్స్ కూడా వెయ్యొచ్చులే అని అయితే అనుకుంటున్నానండి. నేను ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెప్పాను కదా, వాకింగ్ గురించి ఒక వీడియో విన్నాను, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు వాళ్ళు అని చెప్పి. నాకు కూడా అంతంత మాత్రమే అర్థమవుతుందిలేండి. కాకపోతే 8,200 స్టెప్స్ వరకు వేస్తే కూడా 10,000 స్టెప్స్ వేసినంత బెనిఫిట్ ఉంటుంది అని అయితే చెప్పారనమాట ఆ వీడియోలో. అందుకే నేను అంత పనిగట్టుకుని చెప్తున్నాను అనమాట. ఐరన్ చేయాల్సిన బట్టలు అయితే లోపల పెట్టేశాను. ఇంకా దివాన్ మీద ఉన్న బట్టలు అయితే ఫోల్డ్ చేయాలి నార్మల్గా. ఇంకా నాది డైలీ క్లీనింగ్ ఉంటుంది కదండి. పనమ్మాయి వచ్చేట ముందర నేనైతే డస్టింగ్ చేసుకుంటాను అనమాట. డస్టింగ్ అంటే మొత్తం అంతా ఏం క్లీన్ చేసేయను, కొంచెం కొంచెం క్లీన్ చేస్తాను. గ్రిల్స్ అని కానివ్వండి, అలాగే మెస్ డోర్సు, ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. కిటికీలు తీస్తాను కదా, ఆ కిటికీ తలుపులు కూడా తుడుస్తాను. కిటికీలకి గ్రిల్ ఉంటుంది కదా, అది కూడా తుడుస్తాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఓపెన్ ఉంటుంది కదా, దుమ్ము పడుతుంది అని చెప్పి తుడుస్తాను అనమాట పొడిగుడ్డతో. ఇంకా ఇక్కడైతే ఒక కార్నర్ ర్యాక్ ఉంటుంది కదండి, అక్కడ ఒక మనీ ప్లాంట్ పెట్టాను. చిన్న ఏమంటారు వేస్లో నీళ్ళల్లో. ఇది వచ్చేసి గ్రానైట్ ఉంది కదా ఎలివేషన్, దాని మీద పెట్టాను అనమాట. ఎందుకో ఇంది నీళ్ళు ఎండిపోయినట్టు అనిపిస్తే ఇంకా నీళ్ళు మొక్కలు కడిగి నీళ్ళు పట్టి పెడుతున్నాను అనమాట. జనరల్గా ఇంట్లోనే నేను చాలా మొక్కలు నీళ్ళల్లో ఇలా పెంచుతూ ఉంటానండి. ఇవి చాలా చిన్నగా పెంచుతున్నాను. కొన్ని కొన్ని అయితే కొంచెం పెద్దగానే ఉంటాయి. మీరు ఆల్రెడీ మనకి డిష్ వాషర్ మీద గట్రా చూసే ఉంటారు. కౌంటర్ టాప్ మీద, అలాగే మనకి క్రాకరీ పక్కన ఇలా పెట్టానన్నమాట. మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలామందికి డౌట్ ఏంటి అంటే, ఇలా పెంచితే బతుకుతాయా అని. బ్రహ్మాండంగా బతుకుతాయండి. నేనే ప్రూఫ్ దానికి. ఇదిగో ఇలా చిన్న చిన్న వాటిల్లో కూడా వేసి పెంచేస్తున్నాను అనమాట మొక్కలు. ఇంకా ఈరోజు అయితే నాకు అంటే నేను నేర్చుకున్న, నా అంతట నేను నేర్చుకున్న వంకాయ కూర వండుతున్నానండి. ఈరోజు అయితే చింతపండు పులుసు పోసే వండుతున్నాను. నేనే చాలాసార్లు చెప్తాను చింతపండు తినకూడదు అని చెప్పి. కాకపోతే అప్పుడప్పుడు ఇంకా ఇలాంటి కూరల్లో తప్పదు అని అనుకుంటే కంపల్సరిగా చింతపండు పులుసు పోసి వండుతానన్నమాట. పప్పుచారులు అలాంటివి అసలు పెట్టడమే మానేశాను నేనైతే. నేను చాలామంది దగ్గర వింటున్నానండి చింతపండు తినకూడదు అని చెప్పి. ఎందుకు అంతమందితో అన్నిసార్లు చెప్పిన తర్వాత ఎందుకు తినాలి అని ఒక రీజన్తో చింతపండు ఎక్కువ వాడొద్దు అని అయితే నేను డిసైడ్ అయ్యాను. కాకపోతే ఇలా కొన్ని కూరల్లో మట్టికి తప్పకుండా వేస్తానన్నమాట.
బియ్యం కడుగుతున్నాను. యాక్చువల్‌గా డిష్ వాషర్‌లో నుంచి ఇంకా గిన్నెలు తీయలేదు. ఆ గిన్నెలు ఇంకా ఈరోజు సాయంత్రం తీసాననుకుంటా. నిజం చెప్పాలంటే ఇది ఏ రోజు వీడియో కూడా గుర్తులేదండి. చాలా రోజుల నుంచి నేను షూట్ చేస్తున్నాను. కానీ అప్లోడ్ చేయట్లేదు. సో, కాకపోతే ఈరోజైతే నేను ఉల్లిపాయలు అవి మిక్సీ పట్టాను కాబట్టి ఈరోజు ఏం కూర వండాను అనేది గుర్తుంది నాకు. బియ్యం కడుగుతున్నాను. బేసిక్‌గా నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను కదండీ! అల్యూమినియం అంతా కూడా ఎక్స్చేంజ్ చేసేసాను. ఓన్లీ స్టీల్ గిన్నెల్లో వండుతున్నాను అని చెప్పి. లిటరల్‌గా చెప్పాలంటే అందరూ నవ్వుకుంటారు. నేను పాలు కొంచెం ఎక్కువ ప్యాకెట్స్ అయిన తర్వాత కాస్తాను. మోస్ట్లీ చాలామందికి నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. అది కూడా ఈ మధ్యకాలంలో ఓన్లీ స్టీల్ గిన్నెల్లో కాసుకుంటున్నాం కదా! అయితే ఏమైందంటే నేను పాలన్నీ ఒక 2 లీటర్స్ పట్టే ఒక కుండలాగా కడాయిలాగా ఉంటుంది. అందులో పోసి ఎందుకో నాకు కాయడానికి కూడా టైం లేదు. ఆఫీస్కి వెళ్ళే టైంలో అనమాట అది. టైం లేక నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని. బయటికి తీసేదాన్ని, టైం లేక ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని డీ ఫ్రిడ్జ్లో. అలా అవుతూ ఉంది. అయితే ఎందుకో తెలీదు కానీ సడన్‌గా ఒకరోజు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను. ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని కంగారులో ఏం చేశానంటే అలాగా ఐస్ గడ్డ ఉండగానే పొయ్యి మీద పెట్టేశాననమాట. ఆ పాల కుండని తీసుకొని వెళ్ళి స్టీల్‌దొకటి. కింద నుంచి గడ్డ కట్టిందని అయితే నేను అనుకోలేదు అది. అయితే సైడ్ నుంచి మాడినట్టుగా పొంగొస్తది కదా! అలా వచ్చింది ఆ మాడు రంగులో. నేను ఏంటోలే అనుకున్నాను. కాకపోతే లిటరల్‌గా 2 లీటర్స్ పాలు వేస్ట్ అయిపోయినాయండి. పాలు మాడటం ఫర్ ద ఫస్ట్ టైం నేను మా ఇంట్లోనే చూశాను. మీకు కూడా ఇలాంటివి అవినయా అనేది నాకు తప్పకుండా చెప్పండి. కింద ఐస్ గడ్డ కట్టేసి ఆ కుండకి ఆ కింద నుంచి మాడతా వచ్చి నిజంగా పాలు పాడబోయడానికి చాలా ఫీల్ అయ్యాను. లీటర్ 100 రూపీస్ పెట్టి కొనుక్కుంటాము. 200 రూపీస్ వేస్ట్ అయిపోయాయి అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాననమాట. అసలు కొన్ని రోజులు ఒక 2 డేస్ అయితే ఫ్రిడ్జ్లోనే ఉంచానండి. నాకు అవి ఏం చేయాలి అనేది తోచక పాడబోయడానికి మనసొప్పక ఫ్రిడ్జ్లోనే ఉంచాను. ఇంకా మా పనమ్మాయి ఉంటుంది కదా, తనని అడిగితే ఇంకెందుకులే వేస్ట్‌గా పాడబోసే అక్క అంటే పెరుగు తోడు పెట్టమనింది. తర్వాత సేమియా కాసుకుందామనింది. ఇంక ఇవన్నీ అనుకున్నాం కానీ లాస్ట్‌కి ఇంక తీసుకెళ్ళేసి పాడబోసేసాననమాట. చాలా బాధ అనిపించింది. కానీ నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా! సో, పాలను కూడా మార్చేసాననమాట. నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే స్టీల్ గిన్నెల్లో వండుతున్నాను కదా! కొంచెం దగ్గరుండి వండుకోవాల్సి వస్తుందన్నమాట. లేకపోతే మాడిపోతున్నాయి. మెయిన్ స్టీల్ గిన్నెలకి ఇదే ప్రాబ్లం అనమాట. అల్యూమినియం అలా అనుకోండి అంత త్వరగా మాడిపోవు. స్టీల్ అయితే కొంచెం గమ్ముని అడుగంటేస్తుంది. అది ప్రాబ్లం. తనొచ్చేసింది. ఇంకా తనొచ్చింది అని అంటే ఇంక నాకు కంగారు వచ్చేస్తదనమాట. ఎందుకంటే అస్సలు ఆగదు. అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా తను బయట తుడుచుకొని వచ్చేటప్పటికి నేను ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టేశాను. యాక్చువల్‌గా ఇది నేను విజయవాడలో ఉన్నప్పుడు ఎందుకో ట్రై చేశానండి. మంచిగా వచ్చింది. విజయవాడలో 2012-14 ఉన్నామన్నమాట. అయితే అప్పట్లో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవడాలు అలాంటివి అయితే ఏమి లేవు. మనకి ఏమన్నా కావాలి అని అంటే మనం హోటల్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట ఆర్డరు. అంటే మనం మనంతట మనమే పార్సిల్ పిక్ చేసుకోవచ్చు. అలా ఉన్నాయన్నమాట బెనిఫిట్స్. అయితే అప్పట్లో ఇలాగా మనం ఇప్పుడు కావాలంటే ఇంటికి వచ్చేస్తాయి కదా, అలాంటిది లేదనమాట. అలాంటప్పుడు ఇంకా మనం ఎక్కువగా ఇంట్లోనే వండుకునే వాళ్ళం కదా. అందులో భాగంగా నేను ఈ కూర అయితే నేర్చుకున్నాను అనమాట. అయితే నల్ల వంకాయలు నలుపు తెలుపు ఉంటాయండి ఇక్కడ. అలాంటి వంకాయలు తీసుకుని 4 లాగా కట్ చేసి మధ్యలో ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, ఇదివరకు అయితే అది పెట్టేదాన్ని. కాకపోతే ఈరోజు జస్ట్ ఈ ఉల్లిపాయ గుజ్జుని నూనెలో వేయించేసాను అనమాట.
నూనెలో వేయించేసి ఆ తర్వాత వంకాయ ముక్కలు వేసేసి వాటిని ఫ్రై చేశాను. సో ఈరోజు అయితే ఇలా గుత్తి వంకాయ పులుసు అంటే మనము పల్లీలు వేద్దాం అనుకున్నాను మిక్సీలో ఉల్లిపాయలతో పాటు మర్చిపోయాను అనమాట. ఇంకా పల్లీలు కాకుండా జస్ట్ ఏంటంటారు చింతపండు గుజ్జు వేసేసి ఈరోజైతే కంప్లీట్ చేస్తాను అనమాట. ఇదిగో చింతపండు గుజ్జు ఎప్పుడో నేను మిక్సీ పట్టి పెట్టాను కదండి, చాలా రోజులు వచ్చిందనమాట. ఇంకా ఈరోజు లాస్ట్ అనమాట ఇది. ఇంకా ఈ రోజుతో చింతపండు పేస్ట్ కూడా అయిపోయింది. చింతపండు పేస్ట్ అయిపోయింది, వెల్లుల్లిపాయలు లేవు, ఏమీ లేవు, ఏమీ తేవట్లేదు చాలా రోజుల నుంచి. జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా జస్ట్ ఉల్లిపాయలు గుజ్జు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగో ఇలా వంకాయలు వేసేసి మిక్సీ కూడా కొంచెం కడిగేసి చింతపండు పులుసు పోసేసి ఉప్పు కూడా వేసేసి కొంచెం మూత పెట్టి బాగా దగ్గరికి మగ్గనిచ్చాను. ఇలా చేస్తే పులుపు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు బేసిక్గా పుల్లగా ఉంటే చాలా ఇష్టము, కానీ ఈ మధ్యన చింతపండు గుజ్జుతో చేసినవి కొంచెం తగ్గించేసామన్నమాట తినడము. చింతపండు కంటే నిమ్మకాయ ఇలాంటి వాటిల్లో పిండుకోలేము కదా, సో ఇలాంటివి కొంచెం చింతపండు తగ్గించుకుని చేసుకుంటే మంచిది అని అయితే నా ఒపీనియన్. ఎవరైతే చింతపండు తింటే అమ్మో డేంజర్ అని ఫీల్ అవుతామో వాళ్ళకన్నమాట. ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకుందాము. పొయ్యి మీద అయితే కూర వేసేసాను కదా, ఈ లోపల తను క్లీన్ చేసేస్తుంది. తను క్లీన్ చేసిన తర్వాత వెనకాల నుంచి నేను డస్టింగ్ చేసుకుంటానండి. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది, నేను డస్టింగ్ చేస్తాను. సోఫాలు, మంచాలు, దివాన్లు, టీవీలు, డైనింగ్ టేబుల్ అన్నీ తుడిచేస్తాను అనమాట ప్రతిరోజు కూడా. సో నా వీడియోస్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా వెళ్ళి చూడండి. నేను ఇంట్లో క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అనేది మీకు తెలుస్తుంది. ఇంకా తను క్లీన్ చేసేసిన తర్వాత బేసిక్గా తనే వేసేస్తుంది ముగ్గు. ఇంకా అందుకని చెప్పేసి నేను ముగ్గు వేయడము అలాంటివి ఏమి ఉండదు, చాలా బాగా వేస్తుంది అనమాట తను ముగ్గులు. ఇంకా నేను ఎక్కడవక్కడ మ్యాట్స్ అడ్జస్ట్ చేసేసి ఇంకా మళ్ళీ కౌంటర్ టాప్ క్లీనింగ్ కాడికి వెళ్ళిపోయాను అనమాట. ఇదిగో వెదర్ అయితే ఇలా ఉంది. అసలు చాలా చల్లగా ఉంది కదండి ఈ మధ్యన. మళ్ళీ ఇది లాస్ట్ వీక్ అనుకుంటా, లాస్ట్ వీకే అనుకుంటా ఏంటి లాస్ట్ వీక్ అసలు ఎంత చల్లగా ఉందో, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎండాకాలం ఇంత కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదండి మనకి. ఎండాకాలం ఏమో బాగా వేడిగా ఉంటుంది, శీతాకాలం ఏమో బాగా చల్లగా ఉంటుంది అన్నమాట. ఈ వీడియో తీసేటప్పటికి నేను 10,000 స్టెప్స్ వేస్తున్నాను. నేను ఒక 7 days నుంచి అలా అనుకుంటా ఓన్లీ 5,000 స్టెప్స్ వేస్తున్నాను. ఇంకా కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసి మేడ మీదకి వెళ్ళాను అనమాట వాకింగ్కి. అసలు వెదర్ చూసారా, మబ్బుగా ఉంది. ఆ మధ్యన గుర్తుందా, ఒక 10 days బ్యాక్ అనుకుంటా వర్షాలు పడతాయని చెప్పేసి అన్నారు. ఆంధ్రాలో వర్షాలు కూడా పడుతున్నాయి అనేసి అన్నారు కూడా. సో ఆ మూమెంట్లో అనమాట ఈ వీడియో. సో మబ్బుగా ఉంది పైన, చూసారు కదా. వాకింగ్ అంటే నేను ఎక్కడికో కాదండి, మా మేడ మీదకే వెళ్తాను. మనకి ఏమన్నా అవసరం ఉందనుకోండి వెంటనే కిందకి దిగి వచ్చేయచ్చు కదా, అందుకని చెప్పి పైకి వెళ్తాను అనమాట. కొంచెం సేపు అటు ఇటు తిరిగేసి కిందకు వచ్చేసాను. ఇంకా నేను లంచ్ బాక్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు.
లంచ్ బాక్స్ అయితే ఇంకా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏంటి ఇంత పెద్ద బ్యాగ్ తెచ్చుకుంటున్నావు, ఏం తెచ్చావు అని. మా చిన్ని ఇచ్చింది కాబట్టి ఇంత పెద్ద బ్యాగ్లో పట్టుకుని వెళ్తున్నానండి. నేనైతే అస్సలు ఇంత పెద్ద బ్యాగ్ కొనను లంచ్ బ్యాగ్కి. మోరోవర్ ఇది మాసిపోతుందేమో అని చెప్పి ఇందులో కవర్ కూడా వేసి పట్టుకుని వెళ్తున్నాను తెలుసండి. అందులో కూరలు గట్ట కారకూడదు అని చెప్పి, అందుకని చెప్పేసి అంత పెద్దగా కనిపిస్తుంది అన్నమాట మీకు. అంతే, అంతకు మించి ఏమీ లేదు ఇంకా. ఇంకా రెడీ కూడా అయిపోయాను కదా, తలుపులన్నీ వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతున్నానండి. ఇవాళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, కాకపోతే నాకు టైం సరిపోవట్లేదు అనమాట. ఇంకొక వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.